పాకిస్తాన్ దేశానికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. పీఓకేలో ఇప్పటికే ఆందోళనలతో తీవ్ర కలకలం రేగుతుండగా ఇప్పుడు బలూచిస్తాన్ ప్రాంతం తన స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకటించి పాక్కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది. పాకిస్తాన్లో ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ బలూచిస్తాన్ ఆగస్టు 11నే స్వతంత్ర దినోత్సవంగా ఎందుకు ఎంచుకుంది? దానికి గల కారణాలు ఏమై ఉంటాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలంతా దీనిని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజం బలూచిస్తాన్ను ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంగా గుర్తించాలని డిమాండ్ చేసింది. కొద్ది వారాల క్రితమే ఈ బలూచ్ సమూహం పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్రం లభించినట్టు ప్రకటించుకుంది. పాకిస్తాన్ దీనిని అంగీకరించకపోయినా ప్రపంచవ్యాప్తంగా బలూచిస్తాన్ పాక్లో భాగంగానే భావించబడుతున్న బలూచ్ ప్రజలు మాత్రం తాము ఎన్నడూ పాకిస్తాన్లో భాగం కాదని స్పష్టం చేస్తున్నారు. బలూచ్ ఉద్యమ నాయకుడు మీర్ యార్ బలోచ్ మాట్లాడుతూ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలంతా తమ ఇల్లు, దుకాణాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలపై స్వతంత్ర బలూచిస్తాన్ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 11న బ్రిటిష్ పాలన ముగియడానికి సరిగ్గా ముందు అప్పటి బలూచిస్తాన్ ప్రాంతం సంస్థానం తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ సమయంలో పాకిస్తాన్ కూడా ఆ స్వాతంత్రాన్ని అంగీకరించిందని, అయితే ఆ తర్వాత మోసపూరితంగా సైనిక బలగాలతో బలూచిస్తాన్ను తమ దేశంలో కలిపేసుకుందని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేర్కొంది. నాటి ఈ స్వాతంత్ర ప్రకటన వార్తను ది న్యూయార్క్ టైమ్స్, ఆల్ ఇండియా రేడియో కూడా ప్రసారం చేశాయని, ఆ చారిత్రాత్మక నేపథ్యం ఆధారంగానే ప్రతి ఏటా ఆగస్టు 11ను స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 8, 2026న బలూచిస్తాన్ నాయకుడు మీర్ యార్ బలోచ్ తమ మధ్యంతర రాజ్యాంగాన్ని అధికారికంగా విడుదల చేశారు. పాకిస్తాన్ సైన్యం చేతిలో దారుణంగా చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది అమరుల రక్తంతో ఈ రాజ్యాంగం లిఖించబడిందని ఆయన తెలిపారు. ఈ రాజ్యాంగం బలూచిస్తాన్ ఒక లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశమని చాటి చెబుతోంది. ఈ రాజ్యాంగంలోని మొదటి లైన్ మతాన్ని, రాజకీయాన్ని వేరు చేస్తోంది. పాకిస్తాన్లో మైనార్టీలపై దాడులు జరుగుతుంటే బలూచిస్తాన్ రాజ్యాంగం హిందూ, సిక్కు, క్రైస్తవ సమాజాలకు పూర్తి భద్రత, సమానత్వాన్ని గ్యారంటీ ఇస్తోంది. ఈ చార్టర్ను ప్రపంచవ్యాప్తంగా 11 ముఖ్యమైన భాషల్లోకి అనువదించారు. ఇందులో హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఉనికిలో ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధ్యం కావని బలూచ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. విభజన తర్వాత ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, ఆర్థిక అస్థిరత పెరగడానికి పాక్ విధానాలే కారణమని ఆరోపించారు. కశ్మీర్ వివాదం, 1948 మార్చిలో బలూచిస్తాన్పై జరిగిన సైనిక చర్య, 1971లో తూర్పు పాకిస్తాన్ విడిపోవడం, సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం, 1998 చాగాయ్ అణు పరీక్షల వంటి ఘట్టాలన్నీ ప్రాంతీయ అస్థిరతకు దారితీశాయని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆగస్టు 14న, భారత్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటాయి. ఐక్యరాజ్య సమితి లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇప్పటి వరకు బలూచిస్తాన్ను
ప్రత్యేక దేశంగా అధికారికంగా గుర్తించకపోయినప్పటికీ ఆగస్టు 11ను స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించి బలూచ్ నాయకులు తమ పోరాటాన్ని అంతర్జాతీయ వేదికపైకి బలంగా తీసుకెళ్లారు.